హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి ఆల్మోస్ట్ 4 days అయింది కదండి. యాక్చువల్గా మేము ఈ 4 days తిరుపతి ట్రిప్లో ఉన్నాము. సో వీడియో పోస్ట్ చేయడానికి కుదరలేదండి. సో ఈరోజు మన ఛానల్లో బంగాళదుంప టమాటా కర్రీని ఈజీగా అండ్ టేస్టీగా చేసి మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఇలా తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో జీలకర్రను వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయల ముక్కలని, కరివేపాకు, పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత స్లైసెస్లా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా కొద్దిగా కలుపుకొని ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా 2-3 minutes మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోవాలి. చూడండి, ఇంకా వాటర్ అలానే ఉంది కదా. ఇప్పుడు ఇలా మూత తీసి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టకుండా ఇలా కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ లేకుండా ఇలా కూర దగ్గరగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారా, సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.